త్రేతాయుగంలో అయోధ్యరాజు దశరథుడికి జన్మించిన శ్రీరాముడు విష్ణువు అవతారంగా ఈ లోకానికి ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు. చిన్ననాటి నుంచే రాముడు శాంత స్వభావం, వినయం, నిజాయితీతో అందరి మనసులను గెలుచుకున్నాడు. గురువుల వద్ద విద్యాభ్యాసం చేస్తూ ఆయుధ విద్యలో అపారమైన నైపుణ్యం సంపాదించాడు. విశ్వామిత్ర మహర్షితో కలిసి రాక్షసులను సంవరించిన తన ధైర్యాన్ని, పరాక్రమాన్ని చూపించాడు. సీత స్వయంవరంలో శివధనస్సును విరిచిన క్షణం అతని అసాధారణ శక్తికి నిదర్శనం. కానీ రాముడి గొప్పతనం అతని బలంలో కాదు, అతని ధర్మంలో ఉంది. రాజ్యం, సుఖాలు అన్నిటినీ వదిలి అరణ్యవాసానికి వెళ్ళినా ప్రతి పరిస్థితిలో ధర్మాన్ని కాపాడుతూ నిజమైన వీరుడిలా నిలిచాడు. ధైర్యం అంటే శక్తి కాదు, సత్యం కోసం నిలబడడం అని ప్రపంచానికి రాముడు చూపించాడు. ఒక్కసారి గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్.